Hi friends, how are you all? Welcome back to my channel, Priti's Let's Learn. Today's our topic is types of sentences. But before that, friends, మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎ సెంటెన్స్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ మేక్స్ కంప్లీట్ సెన్స్. కొన్ని పదాలను కలిపి రాసినప్పుడు అవి అర్థవంతమైన వాక్యంగా మారితే దాన్ని సెంటెన్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, రూపా ఈజ్ ఏ గుడ్ గర్ల్. రూపా ఒక మంచి అమ్మాయి. ఇలా అర్థవంతమైన వాక్యాన్నే సెంటెన్స్ అని అంటాము. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ 5 రకాలు. 1 డిక్లరేటివ్ లేదా అసర్టివ్, 2 ఇంపరేటివ్, 3 ఇంటరాగేటివ్, 4 ఎక్స్క్లమేటరీ, 5 ఆప్టేటివ్. ఫస్ట్ వన్ డిక్లరేటివ్ లేదా అసర్టివ్ సెంటెన్స్. ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ చెప్తున్న సెంటెన్స్, లేకపోతే ఒక ఫ్యాక్ట్ అంటే ట్రూత్, ఏదైనా ఒక ట్రూత్ మనం చెప్తున్నాము అంటే, ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తున్నామంటే ఆ సెంటెన్సెస్ని మనం డిక్లరేటివ్ లేదా అసర్టివ్ సెంటెన్స్ అని అంటాం. ఇది ఆల్వేస్ ఫుల్ స్టాప్ తోటి ఎండ్ అవుతుందండి. ఫుల్ స్టాప్ తోటి. మనకు బ్రిటిష్ ఇంగ్లీష్లో దీన్ని ఫుల్ స్టాప్ అంటాం, అదే అమెరికన్ ఇంగ్లీష్లో అయితే పీరియడ్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే, షీ ఈజ్ అ స్టూడెంట్. షీ ఈజ్ ఎ స్టూడెంట్. ఇది వచ్చేసి పాజిటివ్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ చూడండి, షీ ఈజ్ నాట్ ఏ స్టూడెంట్ అంటే తను స్టూడెంట్ కాదు, ఆ అమ్మాయి స్టూడెంట్ కాదు. సో ఇక్కడ మనకు నాట్ వచ్చింది. నాట్ వస్తే ఈ సెంటెన్స్ నెగిటివ్ అయిపోతుంది. ఈ సెంటెన్స్ ఏం సెంటెన్స్ అవుతుంది? నెగిటివ్ సెంటెన్స్. నాట్ లేకపోతే అది పాజిటివ్ సెంటెన్స్. అర్థమైనా? ఇప్పుడు పాజిటివ్ అసర్టివ్ సెంటెన్స్ని ఏమంటారంటే అఫర్మేటివ్ సెంటెన్స్ అంటాం. అఫర్మేటివ్ సెంటెన్స్ అంటే మళ్ళీ సపరేట్ అదేదో సెంటెన్స్ దీంట్లో లేదు అని అనుకోకండి. అఫర్మేటివ్ సెంటెన్స్ అంటే నథింగ్ బట్ అసర్టివ్, పాజిటివ్ అసర్టివ్ సెంటెన్స్ని అఫర్మేటివ్ అంటాం. అదే నెగిటివ్ సెంటెన్స్ని అయితే జస్ట్ నెగిటివ్ అసర్టివ్ సెంటెన్స్ లేదా నెగిటివ్ డిక్లరేటివ్ సెంటెన్స్ అని చెప్తాం. సో మీకు డిక్లరేటివ్ ఆర్ అసర్టివ్ సెంటెన్స్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్. సెకండ్ వన్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే మనం ఏదైనా ఒక కమాండ్ లేదా రిక్వెస్ట్ లేదా అడ్వైస్ ఇలా చెప్పిన సెంటెన్సెస్ని మనం ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని అంటాం. సో ఇంపరేటివ్ సెంటెన్సెస్ మనకి ఏం చెప్తాయి? కమాండ్ ఆర్ ఆర్డర్ అన్నా కమాండ్ అన్నా ఒకటే. సో ఇంకా రిక్వెస్ట్ చేసి మనం చెప్పే సెంటెన్సెస్ అన్నీ ఇంపరేటివ్ సెంటెన్సెసే. ఇంకా అడ్వైస్, సమ్టైమ్స్ సజెషన్స్ కూడా మనం ఇచ్చినవి ఇంపరేటివ్ సెంటెన్సెసే అవుతాయి. ఇంకా వార్నింగ్, ఇలా కూడా ఇవన్నీ కూడా ఇంపరేటివ్ సెంటెన్సెసే. ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఫుల్ స్టాప్ లేదా ఎక్స్క్లమేటరీ మార్క్ లేదా క్వశ్చన్ మార్క్ అకార్డింగ్ టు ద సెంటెన్స్ ఈ వాటితోటి పంక్చుయేషన్స్ తోటి ఎండ్ అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూడండి, బ్రింగ్ దట్ బ్యాగ్. మనం ఒకటి ఆర్డర్ చేస్తున్నాం ఒకరికి, బ్రింగ్ దట్ బ్యాగ్ అనేసి. ఇక్కడ ఏమితో ఎండ్ అయింది? ఫుల్ స్టాప్ తోటి. సో ఇప్పుడు దీనికే ప్లీజ్ బ్రింగ్ దట్ బ్యాగ్ అంటే ఏమవుతుంది? రిక్వెస్ట్ అయిపోతుంది. ప్లీజ్ బ్రింగ్ దట్ బ్యాగ్. ఇంకా పొలైట్గా అడగాలనుకుంటే కుడ్ యూ ప్లీజ్ బ్రింగ్ దట్ బ్యాగ్. ఇక్కడ మనం ఏమితో ఎండ్ చేసాము? క్వశ్చన్ మార్క్తో. సో ఇది క్వశ్చన్ కాదు, ఇది ఇంపరేటివ్ సెంటెన్సే. మనం పొలైట్గా అడుగుతున్నాం, మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. అది కూడా ఎలాగా? చాలా పొలైట్గా, ప్లీజ్ తెచ్చిపెట్టరా నా బ్యాగ్ అని మనం పొలైట్గా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో అప్పుడు ఇది క్వశ్చన్ కాదు, ఇంపరేటివ్ సెంటెన్స్. చాలామంది ఇక్కడే మార్క్స్ పోగొట్టుకుంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. మనకు ఏపీ ఇంగ్లీష్లో కూడా 10th క్లాస్ ఇంగ్లీష్లో కూడా ఇది ఉంది ఒక బిట్, చేంజ్ ద గివెన్ సెంటెన్స్ ఇంటూ ద పొలైట్ రిక్వెస్ట్ అని చెప్పేసి ఇలా మనం చేంజ్ చేయాలి. సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ షట్ ద డోర్ అని. సో మెయిన్ మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఈ సెంటెన్సెస్కి సబ్జెక్ట్స్ అనేవి ఉండవు. సో అప్పుడు మనం ఏమనుకోవాలి? యూ అనేదే మనం సబ్జెక్ట్గా అర్థం చేసుకోవాలి. సో యూ షట్ ద డోర్, యూ ప్లీజ్ బ్రింగ్ ద బ్యాగ్, యూ బ్రింగ్ దట్ బ్యాగ్. సో ఇలాగా మనం అర్థం చేసుకోవాలి. యూ
ని సబ్జెక్ట్గా మనం ఈ సెంటెన్సెస్కి అనుకోవాలి అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మైండ్ యువర్ మేనర్స్ అంటే మనం ఇక్కడ వార్నింగ్ ఇస్తున్నాము ఇలాగా. సో నెక్స్ట్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఇంపరేటివ్ సెంటెన్సెస్ మనకు కమాండ్, రిక్వెస్ట్, అడ్వైస్, సజెషన్స్ ఇంకా వార్నింగ్స్లో ఇంపరేటివ్ సెంటెన్సెస్ని యూజ్ చేస్తాము. సో ఈ ఆల్ 3 అకార్డింగ్ టు ద సెంటెన్సెస్ మనం యూజ్ చేస్తాము. నెక్స్ట్ నెంబర్ 3. సో థర్డ్ వన్ వచ్చేసి ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే నథింగ్ బట్ క్వశ్చన్. ఆల్వేస్ ఆస్క్ ఏ క్వశ్చన్. సో ఇక్కడ మనకి WH వర్డ్స్ అండి. WH వర్డ్స్ తోటి స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్ ఉంటాయి, లేకపోతే ఆక్సిలరీ వర్బ్స్ లేదా హెల్పింగ్ వర్బ్స్ తోటి స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వేర్ డూ యూ లివ్? ఈ క్వశ్చన్కి స్టార్టింగ్ వేర్ వర్డ్ తోటి స్టార్ట్ అయింది కదా ఈ క్వశ్చన్. సో ఈ వేర్, వెన్, వై, హూ, వాట్, హౌ ఈ వర్డ్స్ అన్నిటిని మనం WH వర్డ్స్ లేదా ఇంట్రాగేటివ్ వర్డ్స్ అంటామండి. ఇంట్రాగేటివ్ వర్డ్స్ WH వర్డ్స్ లేదా క్వశ్చన్ వర్డ్స్ అని అంటాం. సో ఈ వర్డ్స్ తోటి స్టార్ట్ అవుతాయి ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. ఇంకా ఆక్సిలరీ వర్బ్స్ లేదా హెల్పింగ్ వర్బ్స్ తోటి కూడా స్టార్ట్ అవుతాయి. వాటిని SR నో క్వశ్చన్స్ అంటామండి. డూ యూ ఈట్ పిజ్జా? సో ఇక్కడ మనకి ఎంతో స్టార్ట్ అయింది డూ. సో ఇలాగా మనకు ఆక్సిలరీ వర్బ్స్ లేదా హెల్పింగ్ వర్బ్స్ తోటి స్టార్ట్ అయితే వాటిని SR నో క్వశ్చన్స్ అని అంటాం. ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఆల్వేస్ ఎండ్స్ విత్ క్వశ్చన్ మార్క్. సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలనుకుంటే వాట్ ఈస్ యువర్ నేమ్, హౌ ఆర్ యూ ఏ గుడ్ ప్లేయర్, ఇలా చాలా ఎగ్జాంపుల్స్ని మనం చెప్పుకోవచ్చు ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్కి. మీకు ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 4, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఆల్వేస్ ఎండ్స్ విత్ ద ఎక్స్క్లమేషన్ మార్క్. ఇది వచ్చేసి మనకి సడన్ ఎమోషన్స్ లేదా ఫీలింగ్స్ని తెలిపేటప్పుడు, ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ని అంటాము. ఎక్స్ప్రెసెస్ sudden emotions or strong feelings. So for example, what a lovely cake. What a lovely cake, chala bagundi. What a lovely cake. అసలు ఎంత బాగుంది కేక్, చూడడానికి ఎంత అందంగా ఉంది, చూడంగానే తినేయాలనిపిస్తుంది అన్నప్పుడు what a lovely cake. Next, how beautiful it is. How beautiful. ఇప్పుడు ఏదో ఒక చిన్న పప్పిని చూసాము, ఎంత అందంగా అనిపించింది, అప్పుడు మనం ఏం చెప్తాం, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. సో ఇవి ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ కూడా WH వర్డ్స్. మనం ఇందాక చెప్పుకున్నాం కదా WH వర్డ్స్ ఇవి వేర్, వెన్, వై, హూ, వాట్, హౌ ఈ వర్డ్స్ తోటి స్టార్ట్ అవుతాయి, కానీ అవి క్వశ్చన్స్ కావు, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. సో ఫిఫ్త్ వన్ అండ్ ద లాస్ట్ వన్, ఆప్టేటివ్ సెంటెన్స్. ఆప్టేటివ్ సెంటెన్సెస్ అంటే జస్ట్ సిమిలర్గా ఉంటాయండి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్కి. జస్ట్ డిఫరెన్స్ ఏంటంటే అవి ఒక విష్, మనం ఏదైనా కోరుకున్న విష్ కానీ, లేకపోతే ఒకరి గురించి మనం మొక్కుకున్నప్పుడు కానీ, ఇంకా కర్స్ కానీ, కర్స్ అంటే శాపం అన్నమాట. ఒకరి గురించి మంచి జరగాలని కోరుకున్నప్పుడు, మనకి ఏదైనా మంచి ఉండాలని వేరే వాళ్ళ మంచి గురించి ఆలోచించినప్పుడు, లేదా ఒక శాపం గురించి చెప్పే సెంటెన్సెస్ని మనం ఆప్టేటివ్ సెంటెన్సెస్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, మే గాడ్ బ్లెస్ యూ అంటాం కదా మనం. ఇవి కూడా ఎక్స్క్లమేషన్ మార్క్ తోటే ఎండ్ అవుతాయి,
కాబట్టి కొంచెం మనకు ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఆప్టేటివ్ సెంటెన్సెస్కి కన్ఫ్యూజన్ వస్తుంది. సో కన్ఫ్యూజన్ పోవాలంటే జస్ట్ ఓన్లీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఎక్స్ప్రెసెస్ సడన్ ఎమోషన్స్ ఆర్ స్ట్రాంగ్ ఫీలింగ్స్. ఆప్టేటివ్ సెంటెన్స్ అలా కాదు, ఒక విష్ కానీ ఒక కర్స్ కానీ లేదా ఒక ప్రే, మనం ఒకరి మంచి గురించి కానీ ఆలోచించిన సెంటెన్సెస్ని ఆప్టేటివ్ సెంటెన్సెస్ అంటాం. ఇవి ఎక్స్క్లమేషన్ మార్క్తోనే ఎండ్ అవుతాయి, అవి కూడా ఎక్స్క్లమేటరీ మార్క్తోనే ఎండ్ అవుతాయి. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే విష్ యూ హ్యాపీ జర్నీ. ఇలా అనమాట. సో మెయిన్గా మే తోటి విష్ తోటి స్టార్ట్ అవుతాయి ఈ సెంటెన్సెస్. సో ఫ్రెండ్స్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ తెలుసుకున్నారు కదా. ప్రాక్టీస్ టెస్ట్కి సిద్ధమా? ఈ 5 సెంటెన్సెస్ ఏ టైప్ ఆఫ్ సెంటెన్సెసో మీకు ఈ పాటికి అర్థమైపోయింటుంది. సో ఆన్సర్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్. దట్స్ ఆల్ ఫర్ నౌ ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్లయితే గివ్ ఏ లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Meet you again in the next video. Bye.